పేషెంట్ ఏది వాష్రూమ్లో ఉన్నారా? సరే వెయిట్ చేద్దాం. A few moments later. One hour later. సార్ మ్యామ్ రౌండ్స్కి వచ్చారు. మ్యామ్ పేషెంట్ వాష్రూమ్లో రీల్స్ చూస్తున్నారు. రీల్స్ చూస్తున్నారా? ఎస్ వాష్రూమ్లో రీల్సా? ఎస్ మ్యామ్. మీలో ఎంతమంది ఇలా రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ వాష్రూమ్లో ఎక్కువ టైం ఉండిపోతున్నారు? అయితే ఈ రీల్ మీకోసమే. సో ఇలా వాష్రూమ్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం వల్ల మన యానోరెక్టల్ యాంగిల్ అనేది నార్మల్ పొజిషన్లో రైట్ యాంగిల్లో ఉంటుంది. మనం వాష్రూమ్లో మోషన్ పాస్ చేయడానికి వచ్చినప్పుడు అది స్ట్రేట్ యాంగిల్ అయిపోతుంది. సో వన్స్ అది స్ట్రేట్ అయిందంటే దాని మీద గ్రావిటీ యాక్షన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ప్లస్ మనం పెట్టే స్ట్రెయిన్ ఆ వాష్రూమ్ పాస్ చేయడానికి. సో ఈ రెండు ఎడిటివ్ ఎఫెక్ట్లా అయ్యి అక్కడ ఉన్న యానల్ హిమరాయిడ్స్ అంటే చిన్న చిన్న యానల్ కుషన్స్లా ఉంటాయి. ఆ వెయిన్స్ అనేవి పెద్దగా అయ్యి పైల్స్ వస్తాయి. ఆల్రెడీ ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ పైల్స్ ఫిషర్స్ లాంటివి ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి.